సాన్వి మరియు కృతజ్ఞతగల చిన్న పిట్ట. ఒక అందమైన పల్లెటూరిలో సాన్వి అనే 7 ఏళ్ల చిన్నారి ఉండేది. ఒకరోజు సాయంత్రం సాన్వి తన ఇంటి వెనుక ఉన్న తోటలో పూల మొక్కల మధ్య ఆడుకుంటూ గడుపుతోంది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది మరియు పెద్ద గాలివాన మొదలైంది. ఒక చిన్న రంగురంగుల పిట్ట పీకు గాలికి తట్టుకోలేక ఒక పెద్ద ఆకు కింద వణుకుతూ దాక్కుంది. పీకు పరిస్థితి చూసి సాన్వి మనసు కరిగింది. తను మెల్లగా వంగి తన 2 చేతులతో పీకుని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని వానలో తడవకుండా తన చొక్కా చాటున దాచుకుంది. సాన్వి పీకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. పీకూకి చలివేయకుండా ఒక పాత బుట్టలో మెత్తని నూలుగుడ్డను పరిచి ఒక వెచ్చని గూడును సిద్ధంచేసింది. పీకు ఆకలిగా ఉందని గ్రహించిన సాన్వి ఒక చిన్న మూతలో కొన్ని బియ్యం గింజలు మరియు కొంచెం నీటిని ఉంచింది. పీకు మెల్లగా ఆ గింజలను తింటూ శక్తిని పుంజుకుంది. మరుసటి రోజు ఉదయానికి వర్షం తగ్గి సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. సాన్వి బుట్టను తీసుకుని తోటలోకి వెళ్లి పీకూను తన అరచేతిలో ఉంచుకుని ఆకాశంలోకి చూపించింది. పీకు తన రెక్కలను ఒక్కసారి విదిలించి ఎంతో సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది వెళ్తూ వెళ్తూ సాన్వి చుట్టూ ఒకసారి తిరిగి తన భాషలో ధన్యవాదాలు చెబుతున్నట్లు అరిచింది. కొన్ని రోజుల తర్వాత సాన్వి తోటలో ఆడుకుంటున్నప్పుడు తన చేతికి ఉన్న బంగారు ఉంగరం పోయిందని గమనించింది. అది తన అమ్మమ్మ ఎంతో ప్రేమతో ఇచ్చిన ఉంగరం. సాన్వి ఏడుస్తూ అంతటా వెతకసాగింది. పీకు ఒక చెట్టుకొమ్మ మీద కూర్చుని సాన్విని గమనించింది. పీకు కిందకు ఎగిరివచ్చి గడ్డిలో మెరుస్తున్న వస్తువును చూసి గట్టిగా కిచకిచమంటూ అరిచి సాన్వి దృష్టిని ఆకర్షించింది. సాన్వి పీకు అరుపులు విని అటువైపు పరుగెట్టింది. పీకు ఎక్కడైతే ఎగురుతుందో అక్కడ మట్టిలో సగం కూరుకుపోయి మెరుస్తున్న తన ఉంగరాన్ని సాన్వి చూసింది. ఉంగరం దొరకగానే సాన్వి ఆనందానికి అవధులు లేవు. తను చేసిన చిన్న మేలును మరిచిపోకుండా పీకు తనకు సహాయం చేసిందని సాన్వి అర్థం చేసుకుంది. కృతజ్ఞత అనేది ఎంతో గొప్పది పీకు. మనం ఇతరులకు చేసే చిన్న సాయం కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకు మేలు చేస్తుంది అని సాన్వి పీకుతో అంది. అప్పటినుండి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు.